బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులు అందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగాక. సామ్రాజ్యాల చరిత్ర ప్రవచన గ్రంథం, దానియేలు ప్రవక్త భవిష్య జ్ఞానం, రాజీలేని విశ్వాసికి మనుగడ జీవం, సత్యదేవుని భద్రత మనకు క్షేమాధారం. దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం. దైవజనుని అంతమే రాజాజ్ఞసారం, సింహాల బోనులో మరణం పథ్యం, విశ్వపాలక చోక్యంతో మృగాలు సైతం మౌనం, విజయుడైన దానియేలు యథావిధి జీవనం. దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. మరి ఒక దినాన్ని ఆ ప్రియ ప్రభు మన జీవితాలలో ఆయన కృపా వాక్యాన్ని వినే భాగ్యాన్ని దయచేశారు. నిండు హృదయంతో ఆ ప్రభు వారిని మనం స్తుతించాలి, ఆరాధించాలి, కొనియాడాలి, పూజించాలి. స్తోత్రార్హుడు, పూజ్యార్హుడు ఆ ప్రియ ప్రభువును ఆరాధించడం మన యొక్క జీవితాల్లో నేర్చుకోవాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. దానియేలు గ్రంథం 3వ అధ్యాయాన్ని మనం ముగించబోతున్నాం. చివరి వచనాల్లో మనం ఉన్నాం. చివరి వచనాల్లో రావడానికి ముందుగా ఒక ప్రకటన చేయాలని నేను ఆశపడుతున్నాను. యేసు అనుచరులంగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఈ సంవత్సరం క్యాలెండర్ను ప్రభువారు బయలుపరిచారు. సంవత్సరం విడిచిపెట్టి మరొక సంవత్సరం క్యాలెండర్లు వేయించడం యేసు అనుచరుల ఆనవాయితీగా వస్తోంది. 2012వ సంవత్సరంలో వేశాము, 2013వ సంవత్సరం వేయలేదు, 2014వ సంవత్సరంలో వేస్తూ ఉన్నాం. 2014వ సంవత్సరంలో వేయాలి అన్నప్పుడు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభు ఇచ్చిన తలంపు ఏమిటి అనగా, సొలొమోను రాజు రాసిన గ్రంథాల మీద నుండి ఒక క్యాలెండర్ వేయాలని నేను ఆశపడ్డాను, ప్రార్థించాను. ప్రభువారు దానికి తగిన పటాలు ఇచ్చారు, వాక్యాన్ని ఇచ్చారు, క్యాలెండర్ ప్రింట్ చేశాం. ఆ క్యాలెండరు మీ మధ్యకు రాబోతుంది. ఒక క్యాలెండర్ విలువ 40 రూపాయలు. అయ్యి బాబాయ్, 40 రూపాయలు అని మీరు అనుకుంటున్నారా? 30 రూపాయలకి ఇచ్చేవారు ఉన్నారు, 20 రూపాయలకి ఇచ్చేవారు ఉన్నారు. ఒక విషయాన్ని మీరు గమనించండి. నా ప్రియ తమ్ముళ్ళు, నా ప్రియ చెల్లెండ్రు, నా ప్రియ బిడ్డలారా, జాగ్రత్తగా వినాలి. వారికి సంఘాలు ఉన్నాయి. సంఘాలలో లక్షల కొలది ప్రింట్ చేయడానికి అవకాశం ఉంది. ఎన్ని ఎక్కువ ప్రింట్ చేస్తే అంత తక్కువ ఖర్చు అవుతుంది. ఎవరైనా మీకు తక్కువగా ఇస్తున్నారు అని అంటే వారు ఎక్కువగా ప్రింట్ చేశారు అని మీరు అనుకోవాలి. మాకు సంఘాలు లేవు, ఉన్నవారు మీరే. అంటే మీరు మా పోషకులు కాబట్టి మీ మధ్యకు ఈ క్యాలెండర్ని ఒక ఆధ్యాత్మిక తండ్రిగా, అన్నగా నేను పంపిస్తున్నాను.
ఇది మీ ఇళ్లలో ఉండడం మీకు ఆశీర్వాదకరం అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. జనవరి నెల నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగులలో నుండి కొత్త ద్రాక్షరసము పైకి పొరలి పారును. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. ఈ వచనం తెలుగులో వేశాం. ఈనాడు మన బిడ్డలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్న బిడ్డల యొక్క ప్రయోజనార్థం ఇంగ్లీష్లో కూడా ఈ వచనాన్ని వేశాం. ఇక్కడ కొట్లలో ధాన్యము ఏ రీతిగా సమకూరుస్తున్నారో, గానుగులలో క్రొత్త ద్రాక్షారసము ఏ రీతిగా పొర్లేటట్టుగా ఉందో చక్కటి బొమ్మతో జనవరి ఫిబ్రవరి నెల ప్రింట్ చేయడం జరిగింది. జనవరి నెల ఇంగ్లీష్లో అది ఇశ్రాయేలీల 10వ నెల, టెబెత్. పిల్లలు గమనించండి. తదుపరి ఇంకొక గమనించవలసింది ఏమిటి అనగా, ప్రతి దినము దేవుని వాక్యాన్ని ఈ పట్టీ ప్రకారం చదివిస్తే ఒక సంవత్సరంలో బైబిల్ అంతా పూర్తి చేయవచ్చు అనే విషయాన్ని స్ఫురింపజేసేటట్టుగా ఈ పట్టిక ఇచ్చాము. కాబట్టి జనవరి నెల ఫిబ్రవరి నెల ఈ రీతిగా వేశాము. ఈ క్యాలెండర్లో చూడమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. బండ సందులలో ఎగురున పౌరమా, పేట బీటల ఆశ్రయించు నా పౌరమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. బండ సందులలో ఎగురున పౌరమా. పరమగీతం 2వ అధ్యాయము 14వ వచనం. ఆ బండ క్రీస్తే. ఇది మార్చ్ ఏప్రిల్ నెలలో వేయడం జరిగింది. ఎందుకు మార్చ్ ఏప్రిల్ నెలలో వేశాము అనగా, ఈ నెలలో గుడ్ ఫ్రైడే ఈస్టర్ వస్తుంది. కాబట్టి ఆయన శిలువ దృశ్యాన్ని, ఆయన పునరుద్ధాన దృశ్యాన్ని కూడా ఇందులో వేశామనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ పటము చూస్తే మీకు ఎంతో సంతోషంగా ఉంటుంది. తదుపరి అదే రీతిగా మే జూన్లో కూడా ఒక చక్కటి బొమ్మ వేశాము. దానికి క్యాప్షన్ ఏమిటి అనగా, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం. మే జూన్ నెలలో వేశాము. కారణం, మే జూన్ నెలలో మన బిడ్డలకు వివాహాలు జరుగుతాయి. కాబట్టి సుబుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క దానం. అట్ ది సేమ్ టైం సుబుద్ధి గల భర్త కూడా యెహోవా దానం అని అంటూ డాక్టర్ బిల్లీ గ్రహం తన యొక్క భార్య వివాహమైన రోజున ఉన్న ఫోటో ఇక్కడ వేశాము. దయతో మీరు ఈ యొక్క పటాలు చూడాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తదుపరి జూలై ఆగస్టు నెలలో మన బిడ్డలు స్కూల్లో జాయిన్ అవుతూ ఉంటారు. కాబట్టి ఈ బిడ్డ యొక్క ఫోటో ఇక్కడ వేయడం జరిగింది. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. కాబట్టి ఈ పాప యొక్క మోకాళ్ళ దగ్గర దేవుని యొక్క వాక్యం ఉంది. ఆమె ప్రార్థించినట్టుగా ఈ ఫోటో వేయడం జరిగింది. దయచేసి ఈ యొక్క క్యాలెండర్ను మీరు చూడాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సెప్టెంబర్ అక్టోబర్ నెలలో వేసిన ఫోటో ఏమిటి అనగా, నేను షారోను పొలములో పూయు పుష్పం వంటి దానను, లోయలలో పుట్టు పద్మం వంటి దానను. సెప్టెంబర్ అక్టోబర్ నెలలో మనకు కోతకాల పండుగ జరుగుతుంది. మన యొక్క జీవితాలు కూడా ఈ రీతిగా ఆశీర్వదించబడాలి అనే ఉద్దేశంతో ఈ చక్కటి ఫోటో వేయడం జరిగింది. ఇవి మీరు చూడాలని నేను మనవి చేస్తున్నాను. చివరిగా నవంబర్ డిసెంబర్ నెల రాగానే మన యొక్క జీవితాల్లో క్రిస్మస్ గురించి ఆలోచిస్తాము. అది చివరి నెల సంవత్సరానికి వేసిన క్యాప్షన్ ఏమిటి అనగా, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. జనవరితో మనం మొదలు పెడతాం. ఆరంభ నెల కంటే అంతము నెల మేలుగా ఉండాలి అనే ఉద్దేశంతో
ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనాన్ని వేశాం. దానికి పాత ఆదాము, కడబటి ఆదాము బొమ్మ వేశాం. ప్రియ బిడ్డలారా, ఈ యొక్క క్యాలెండర్ మీరు చూడండి, దయచేసి ఇవి కొనండి. మీ దగ్గరకు వస్తున్న యేసు అనుచరులను ప్రోత్సహించండి. మీరు ఎక్కువగా ఇస్తున్నాము జోషన్నకు లేక యేసు అనుచరులకు అని అనుకుంటే మీరు ఎక్కువగా ఇచ్చింది పరిచర్యకే ఉపయోగపడుతుంది, పరిచర్యకు మీరు సహాయపడుతున్నారు అనే సదుద్దేశం కలిగి వీటిని తీసుకునమని నేను మనవి చేస్తూ ఈ క్యాలెండర్ గురించి నేను ముగిస్తున్నాను. మంచిది. దానియేలు గ్రంథం 3వ అధ్యాయాన్ని ముగించి సమీక్ష చెబుతాను. దయచేసి సమయం ఉంటే దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలోనికి మనం వెళదాం. దానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నాను. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు క్యాలెండర్ గురించి చెప్పడానికి మీరు సహాయం చేశారు. మా ప్రియుల ఇండ్లలో ఈ క్యాలెండర్ ఉండడానికి సహాయం చేయండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయాన్ని ముగించి సమీక్ష చెప్పుకోవాలని ఆశపడుతున్నాం. అయినా ఇంతవరకు దానియేలు గ్రంథం 3 అధ్యాయాలు ముగించాం. ఈ 3 అధ్యాయాల్లోని సత్యం మేము సంపూర్ణంగా గ్రహించే కృపానుభవం దయచేయమని మిగిలిన భాగాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ప్రభువారి ఉన్నతమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్ని గుండంలోంచి బయటకు వచ్చారు. వారి తల వెంట్రుకలలో ఒక వెంట్రుక కూడా కాలిపోలేదు. వారి యొక్క వస్త్రాలు వాసన కాలేదు. అంత అద్భుతమైన రీతిగా 4వ వారిగా ఆ దేవుడు వారిని సంరక్షించాడు. వారినే కాదు, వారిని ఆ కాలంలో సంరక్షించాడు. ఈ కాలంలో అమ్మా నిన్ను, బాబు నిన్ను, నన్ను ఆయన సంరక్షించే దేవుడు. ఆయన కొరకు ఏమాత్రమో రాజీ పడకుండా జీవించడానికి మనము తీర్మానం చేసుకోవాలి. ఎంత కష్టమైనా నష్టమైనా నా ప్రభువు కొరకు నేను జీవిస్తాను. అమ్మా పాప, బాబు నీ జీవితాల్లో కష్టాలు ఎదురవుతున్నాయా? ఈ కష్టాలు పరంపర నేను తట్టుకోలేను అనుకొని ఎవరో జ్యోతిష్కుల దగ్గరికి వెళ్తున్నావా? లేక ఏదో తూతూ మంత్రాలు చెప్పేవారి దగ్గరకు వెళ్తున్నావా? నిజ దేవుని నీ కష్టాల మధ్య, నష్టాల మధ్య, శ్రమల మధ్య నీవు ఆరాధించడమే నీ జీవితాలలో గొప్ప భాగ్యము. ఇవి తాత్కాలిక శ్రమలు. నేను పదే చెబుతూ ఉంటాను, నశించు సువర్ణము అగ్ని చేత పరీక్షించబడుతుంది. పాప, బాబు నువ్వు అగ్ని చేత పరీక్షించబడుతున్నావు. జాగ్రత్తగా విను. మేలిమి బంగారముగా బయటకు వస్తావు. ఆయన వాగ్దానము నీ పట్ల ఏదైతే చేశాడో ఆ వాగ్దానాన్ని తప్పక ఆయన నెరవేరుస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నెబుకద్నెజరు యొక్క సేనాధిపతులు, సంస్థానాధిపతులు, మంత్రులు షడ్రకు, మేషకు, అబేద్నెగోల దగ్గరికి వచ్చారు, పరీక్షించారు. చెక్కు చెదరకుండా వారు చూచి ఆశ్చర్యపోయారు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలైనా మసైపోతారు అనుకున్నాం అని అనుకున్నారు. కానీ వారు వారిని చూచినప్పుడు సంభ్రమాశ్చర్యాలకు గురి అయ్యారు. ప్రియులరా, ఈ సందర్భంగా ఆ నెబుకద్నెజరు అంటున్నాడు, ఈ ముగ్గురి దేవుడే నిజమైన దేవుడు, ఆయనే పూజార్హుడు. దేవుని నామానికి స్తోత్రం. మన దేవుడు పూజార్హుడు. ఆయన బొమ్మ కాదు, ఆయన విగ్రహం కాదు. నోరుండి మాట్లాడలేని, చేతులుండి తాకలేని, కళ్ళుండి చూడలేని, చెవులుండి వినలేని, కాళ్ళుండి నడవలేని విగ్రహం కాదు. సజీవుడైన దేవుడు, నా దేవుడు, మన దేవుడు.
ఆ దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకున్న వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. 29-30 వచనాలు మరొకసారి నేను చదువుతున్నాను. నిన్న పాఠంలో నేను చదివాను. కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడుగాక మరి ఏ దేవుడునూ లేడు. కాగా ఏ జనుల్లో కానీ, రాష్ట్రంలో కానీ, ఏ భాష మాట్లాడు వారిలో కానీ షడ్రకు, మేషకు, అబేద్నెగో అని వారు దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తనీయులుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడునూ పెంట కుప్పగా ఉండును అనెనో. అంతటి నుండి రాజు షడ్రకు, మేషకు, అబేద్నెగో అను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. ఈ మాటలు విశ్వాసులకు ఎంతో ఆదరణ. ఆయన మీద ఆధారపడు వారిని ఎన్నడూ ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఎన్నడూ తన బిడ్డలను సిగ్గుపడనీయడు. ఎటువంటి కష్టంలో నష్టంలో వెళ్ళినప్పుడు కూడా దేవుడు ఈ ముగ్గురు యవనస్తులను ఎంత ఘనపరచడో ఇప్పుడే నేను చదివాను కదూ. మనం కూడా ఆయనను ఘనపరచడానికి తీర్మానం చేసుకుందాం. నా ప్రియులరా, ఆయనను ఘనపరిచినట్లయితే మన జీవితాలు ఎంతగా దీవించబడతాయి, ఎంతమందికి మనము దీవెనకరంగా ఉంటామో. మనకే కాదు, మన ఇరుగు పొరుగు వారికే కాదు, మన జిల్లాకు, మన రాష్ట్రానికి, మన దేశానికి మనము ఆశీర్వాదకరంగా ఉంటాము. మనము, మన బిడ్డల బిడ్డలు ఎంతో ఆశీర్వాదకరంగా దీవించబడతారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇంతటితో దానియేలు గ్రంథం 3వ అధ్యాయము ముగించబడింది. 3వ అధ్యాయాన్ని మీరు విన్నారు కదా, దాదాపు 30 వచనాలు. కొన్ని రోజులు వరుసగా నేను చెప్పాను, సమీక్ష చెప్పి నేను 4వ అధ్యాయ ధ్యానంలోనికి వెళ్తాను సమయం ఉంటే. నెంబర్ 1, అలనాటి బబులోను, ఈనాటి ఇరాక్. వింటున్నారా? అలనాటి బబులోను, ఈనాటి ఇరాక్. అలనాటి మాదీయుల పారసీకుల సామ్రాజ్యం దేశం నేటి ఇరాన్. గ్రీకుల మొట్టమొదటి రాజు అలెగ్జాండర్ ద గ్రేట్. ఇవి నేను చెప్పాను. రోమీల సామ్రాజ్యం రెండుగా విడిపోయినట్లుగా మనకు చరిత్ర చెబుతుంది. తూర్పు రోమా సామ్రాజ్యముగా, పశ్చిమ రోమా సామ్రాజ్యముగా విభాగించబడింది. ఇవి పతనమైనట్లుగా మనకు తెలుసు. ఇవి కొన్ని గుర్తు పెట్టుకోవలసిన ప్రాముఖ్యమైన విషయాలు. ప్రకటన గ్రంథ ధ్యానాల్లో నేను చెప్పాను. ఇక ముందు దానియేలు గ్రంథ ధ్యానాల్లో ఇంకా అనేక విషయాలు నేను చెప్తాను. దానియేలు గ్రంథానికి ప్రకటన గ్రంథ ధ్యానాలకు చాలా దగ్గర సంబంధం ఉంది. దానియేలు గ్రంథం 3వ అధ్యాయాన్ని నేను సమీక్షిస్తున్నాను. జాగ్రత్తగా వినడమ్మా, జాగ్రత్తగా వినండి బాబు. కొంతమంది ఈ 30 వచనాల ధ్యానాలు వినకపోవచ్చు. కనీసం సమీక్ష అయినా వింటే ఆ అధ్యాయము మీ మనసులలో ఉంటుంది. ఈ అధ్యాయము చెప్పడానికి ముందుగా 2వ అధ్యాయము 47వ వచనాన్ని నేను చదువుతున్నాను. మరియు రాజు, ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడును, రాజులకు ప్రభువును, మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చెను. నెబుకద్నెజరు రాజు చపల చిత్తుడుగా ఉన్నట్టుగా మనం చూస్తాం. 2వ అధ్యాయంలో దానియేలు షడ్రకు, మేషకు, అబేద్నెగోల దేవుణ్ణి పొగుడుతున్నాడు. అంతే కదూ. ఇప్పుడేం చేస్తున్నాడు? బంగారు ప్రతిమను చేయించి ఆ బంగారు ప్రతిమకు సాగిల పడుతున్నాడు.
అతడు సాగిలపడితే బాగుండేది. సాగిలపడకుండా అతడు సాగిలపడుతూ ప్రజలందరూ సాగిలపడాలి, నమస్కరించాలి అని ఆజ్ఞాపించాడు. అతడు రాజుగారు కాబట్టి అతని మాట చలామణి అవుతుంది అని అధికార గర్వము చేత ఆ రీతిగా ఆజ్ఞాపించాడు. కానీ నా ప్రియులరా, అతని తలంపు నెరవేరలేదు. ఎందుకు అనగా అదే రాజ్యంలో 4 యవనస్తులు ఉన్నారు. ఈ 4 యవనస్తులు బొమ్మలను మ్రొక్కేవారు కాదు, విగ్రహారాధన చేసేవారు కాదు, బొమ్మ పూజలు చేసేవారు కాదు, నిజదేవుని ఆరాధించేవారు. ఆ రాజు బంగారు ప్రతిమకు నమస్కారం చేయము అని అంటే అది వీలు పడదు అని ఘంటాపదంగా ఈ 3 యవనస్తులు అనగా షడ్రకు, మేషకు, అబేద్నెగోలు చెప్పారు. ఇది వారి యొక్క ఆధ్యాత్మిక పౌరుషానికి తార్కాణం. మన జీవితాల్లో కూడా ఆధ్యాత్మిక పౌరుషం కావాలి. రాజీ పడకూడదు. ఏదైనా కలిసి వస్తుంది అని అంటే మనం ఈ దినాల్లో రాజీ పడిపోతున్నాం. ఎన్నడూ రాజీ పడవద్దని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ 3 యవనస్తులపై ఆ రాజు కులువులో ఉన్న కొద్ది మంది కల్దీయులలో ముఖ్యులు చాడీలు చెప్పారు, కొండెములు చెప్పారు. వీరి యొక్క జీవితాన్ని పాడు చేయాలని వారు ప్రయత్నం చేశారు. ఇది ఆ యవనస్తులు ముందే పసికట్టి ఉంటారు అనేది నా యొక్క అభిప్రాయం. రారాజు అయిన దేవుణ్ణి గణపరచడానికి బదులుగా, ఆఫ్టర్ ఆల్ ఈ బబులోను రాజు, ఈ లోక అధికారి, ఇతని మాట లెక్క చేయడం ఏమిటి అని వీరు ఏమన్నారు అని అంటే, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 16-17 వచనాలు చదువుతున్నాను. షడ్రకును, మేషకును, అబేద్నెగోయు రాజుతో ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలన చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. దేవుని నామానికి స్తోత్రం. ఈ యవనస్తులను మనము ఈ రాత్రి శ్లాఘించాలి, ప్రభువారిని స్తుతించాలి. ఈ మాటలకు రాజు రౌద్రుడై వారిని మండుచున్న అగ్ని గుండంలో విసిరివేయమని ఆజ్ఞాపించాడు. ప్రభు కొరకు జీవిస్తే ఇదా ఫలితము అని మీలో కొంతమంది అనుకోవచ్చు. ప్రభు కొరకు జీవించే వారికి ఆశీర్వాదాలతో పాటుగా కష్టాలు వస్తాయమ్మా. ఈ దినాల్లో కొద్దిమంది చెప్తూ ఉండవచ్చు, దేవుని నమ్ముకుంటే అన్నీ ఆశీర్వాదాలే, దేవుని నమ్ముకుంటే అన్ని ఆశీర్వాదాలు రావడానికి అవకాశం ఉంది. అది అవకాశం. ఆశీర్వాదాలతో పాటుగా కష్టాలు నష్టాలు వస్తాయి అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. నేను కాదు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిగల బయలులో నన్ను పరుండు చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు అని అంటూ గాఢాంధకారపు లోయలో నేను సంచరించినాను, ఏ అపాయమునకు నేను భయపడను. ఎందుచేతనగా నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరిస్తుంది, కృపాక్షేమాలే నా వెంట వస్తూ ఉన్నాయి. దేవుని నామానికి స్తోత్రం. నా ప్రియ బిడ్డలారా, మన జీవితాల్లో కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు ఎన్నడూ అధైర్యపడవద్దు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలను అగ్నిగుండంలో వేశారు, కానీ 4వ వ్యక్తి వారి మధ్యకు వచ్చాడు. ఆయనే సజీవుడైన దేవుడు,
ఆ దేవుణ్ణి ఆరాధించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. అమ్మ, పాప, బాబు, నీ కష్టాలలో నష్టాలలో అలనాడు షడ్రకు మేషకు అబేద్నెగోలతో అగ్నిగుండంలో ఉన్నవాడు ఈనాడు నీతో ఉంటాడు అనే వాగ్దానాన్ని తీసుకునమని మనవి చేస్తూ ఈ దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో సమీక్ష కొంత భాగాన్ని నేను ముగిస్తున్నాను. ప్రభుచితమైతే వచ్చే పాఠంలో నేను చెప్తాను. నా ప్రియ బిడ్డలారా, ఒక మనవి, ఈ రీతిగా దేవుని యొక్క వాక్య ధ్యానాలు బైబిల్ సమయం కార్యక్రమంలో ఆరాధన ఛానల్లో నిర్వహిస్తున్నాము అని అంటే ఇది చాలా ఖర్చుతో కూడిన విషయమనే సత్యాన్ని నేను మరొకసారి చెబుతున్నాను. ఈ కార్యక్రమాలకు మీరు కొద్దిగా అయినా సహాయపడమని మనవి చేస్తున్నాను. ఒక్కరోజు కార్యక్రమానికి 11,000 రూపాయలు ఖర్చు అవుతుంది. దినాల్లో అంతకంటే ఎక్కువ ఇచ్చేవారిని నేను చూస్తూ ఉన్నాను. ఎవరు ఏమిచ్చినా ప్రభువుకే ఘనత వస్తుంది. కాబట్టి ఆ ప్రభువాన్ని ఘనపరచడానికి మీరు సహాయం చేయమని మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. 1-1 మరలా 214/2 1-214/2 flat numbers 505 and 506. Flat numbers 505 and 506. Prithvi Apartments Extension. Prithvi Apartments Extension. Vivek Nagar, Chikkadapalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.